పాండవులు తమ 12 ఏళ్ల అరణ్యవాసాన్ని పూర్తి చేసిన తర్వాత మత్స్య రాజ్యంలో 1 సంవత్సరం అజ్ఞాతంగా గడపాలని నిర్ణయిస్తారు. తమను ఎవరూ గుర్తించకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ ఒక కొత్త వేషధారణను ఎంచుకుంటారు. ధర్మరాజు కోర్టు మంత్రి కంక, భీముడు రాజభోజనశాలలో పనిచేసే వంటవాడు వలభ, అర్జునుడు బృహన్నల అనే నాట్యం సంగీతంలో నిపుణుడు, నకులుడు గుర్రాల సంరక్షకుడు గ్రంథిక, సహదేవుడు పశువుల పరిపాలకుడు తంత్రిపాల, ద్రౌపది రాణి సుదేష్ణకు సహాయకురాలు సైరంధ్రి, రాణి సుదేష్ణ బంధువు కీచకుడు ఒక అధికారి ద్రౌపదిని చూడగానే ఆమెపై దురాలోచనలు పెంచుకుంటాడు. ద్రౌపది అతని వేధింపులకు భీముని సహాయం కోరుతుంది. భీముడు రాత్రి సమయంలో కీచకుడిని చంపి ద్రౌపదిని రక్షిస్తాడు. కౌరవులు పాండవుల ఆచూకీ తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో విరాట రాజ్యంపై దాడి చేస్తారు. ఉత్తర కుమారుడు రాణి సుదేష్ణ కుమారుడు కౌరవ సైన్యానికి ఎదురు నిలవాలనుకుంటాడు, కాని భయంతో పరుగు తీయవలసి వస్తుంది. బృహన్నల అర్జునుడు తన అసలు రూపాన్ని బయటపెట్టి గాంధీవాన్ని పట్టి కౌరవులను ఓడిస్తాడు. యుద్ధం తర్వాత పాండవులు తమ అసలు స్వరూపాలను విరాటరాజుకు వెల్లడిస్తారు. విరాటరాజు పాండవులను గౌరవించి వారికి తన మద్దతు ఇస్తాడు. ఈ విధంగా పాండవులు తమ అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. వీడియో నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.